పంచభూత లింగాలు 5: పృథ్వీలింగం, వాయులింగం, జలలింగం, అగ్నిలింగం, ఆకాశలింగం. పృథ్వీలింగం ఏకాంబరేశ్వరం ఆలయం తమిళనాడు కాంచీపురంలో అయితే ఉంది. ఇక్కడ స్వయంగా పార్వతీదేవి ఇసుకతోటి లింగాన్ని తయారు చేసి పూజించింది. జలలింగం జంబుకేశ్వర ఆలయం తమిళనాడులో ఉన్న తిరువనిక్కవల్లో ఉంది. జలలింగాన్ని అప్పులింగం అని కూడా అంటారు. ఈ ఆలయ గర్భాలయంలో స్వామివారి కింద ఎప్పుడు నీరు ప్రవహిస్తూనే ఉంటుంది. అందుకే ఈ లింగాన్ని జలలింగం అంటారు. అగ్నిలింగం అరుణాచలం ఆలయం తిరువన్నమలై తమిళనాడు. పూర్వంలో బ్రహ్మ విష్ణు ఎవరు గొప్ప అని చెప్పి తగాదాలాడుతున్నప్పుడు పరమశివుడు ఇక్కడ అగ్ని స్తంభం రూపంలో వెలిశాడు. ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి నాడు అరుణాచలం కొండపైన వెలిగించే అరుణాచల జ్యోతి చాలా ప్రసిద్ధి చెందినది. వాయులింగం శ్రీకాళహస్తి ఆలయం ఆంధ్రప్రదేశ్ లో ఉన్న శ్రీకాళహస్తిలో అయితే ఉంది. గాలి చొరబడలేని గర్భాలయంలోకి కూడా స్వామివారి దగ్గరున్న దీపపు ప్రమిదలు గాలికి కదులుతున్నట్టు కదులుతుంటాయి. శ్రీకాళహస్తిలో శ్రీ అంటే సాలపురుగు, కాల అంటే పాము, అస్థి అంటే ఏనుగు. పరమశివుడు ముగ్గురిని తనలో ఐక్యం చేసుకున్నాడు కాబట్టి ఈ ఆలయానికి శ్రీకాళహస్తి అని పేరు అయితే వచ్చింది. ఆకాశలింగం నటరాజు స్వామి ఆలయం చిదంబరం తమిళనాడు. ఇక్కడ శివుడు నిరాకార రూపంలో అయితే ఉంటాడు. అంటే మనకి ఇక్కడ లింగం దర్శనం ఇవ్వదు. ఇక్కడ ఉన్న ఖాళీ ప్రదేశమే ఆకాశానికి చిహ్నంగా పూజించబడుతుంది. దాన్నే చిదంబర రహస్యం అని అంటారు. ఇప్పటి వరకు మీరు ఎన్ని పంచభూత లింగాలను దర్శనం చేసుకున్నారో కమెంట్ చేయండి. ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఈ పేజ్ అయితే ఫాలో చేయండి. పంచభూత లింగాలని దర్శనం చేసుకోవాలంటే తమిళనాడులోనే 4 పంచభూత లింగాలైతే ఉన్నాయి. వెళ్తే కారులో వెళ్ళండి. ఒకటేసారి 4 పంచభూత లింగాలను దర్శనం చేసుకోవచ్చు. మీ దగ్గర కార్ లేకపోతే మాలాంగ్ రేఖాస్ యాప్ లో కార్ ని బుక్ చేసుకొని వెళ్ళండి. వెళ్ళి ఒకటేసారి పంచభూత లింగాలలో 4 లింగాలను దర్శనం చేసుకొని రండి. కార్ బుకింగ్ డీటెయిల్స్ కావాలంటే బయోలో నంబర్ ఉంది, కాల్ చేయండి.